డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పొందిన ఆ ముగ్గురి బెయిలు ఇప్పుడు హైకోర్టులో రద్దు అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకి లభించిన ఆ డిఫాల్ట్ బెయిల్ అనేది వర్తించదు అనే రూపంలో ఇప్పుడు హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దాదాపుగా హైకోర్టు కూడా దాన్ని ఏకీభవిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని 11వ తారీఖు వాయిదా వేశారు. ఎందుకంటే నిందితులుగా ఉన్న ఎవరైతే బెయిల్ పొందారో ఈ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీలు కూడా వాళ్ళ ఆన్సర్ను కూడా వినటం కోసం వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో పాటుగా దీన్ని సాకుగా చూపిస్తూ నాకు కూడా ఇది వర్తిస్తుంది, నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని పిటిషన్ వేసుకున్న బూనేటి చాణక్య వ్యవహారం కూడా రేపు 11వ తారీఖు మొత్తంగా ఫైనల్ అయిపోయే విధంగా ఉంది. ఏసీబీ కోర్టులో వచ్చిన ఈ బెయిల్ హైకోర్టులో ఎలా రద్దవబోతోంది, రద్దవటానికి ఉన్న అవకాశాలు ఏమిటి, ఇందులో ఉన్న డిఫాల్ట్ బెయిల్లో వీళ్ళకి లభించటం వెనుకున్న డొల్లతనం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి వీళ్ళు పొందిన ఈ డిఫాల్ట్ బెయిల్ ఏ రూపాన వచ్చింది అని అంటే, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కానీ, అడిషనల్ ఛార్జ్ షీట్ కానీ దాఖలు చేసిన తర్వాత కూడా డిఫాల్ట్ బెయిల్ రాగానే ఆంధ్రదేశం అంతటా మరి అనుమానాలు బాగా రేకెత్తాయి. డిఫాల్ట్ బెయిల్ ఎలా వస్తుంది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైంది. అదే విషయాన్ని మరి ఈ రోజున దమ్మాలపాటి శ్రీనివాస్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావచ్చు, లేకపోతే ఈ సిద్ధార్థ లూద్రా కావచ్చు, వాళ్ళ ఈ ఛార్జ్ షీటు పరిగణలోకి ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఇంతకుముందు తీసుకున్న కారణానికే వీళ్ళని రిమాండ్ పొడిగించారు తప్ప ఈ ఛార్జ్ షీట్ని పక్కన పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో కానీ, ఏసీబీ కోర్టు ఆఫీస్ ఇచ్చిన మెమరాండం మీద స్టే ఈ రోజున పొందటం ద్వారా కానీ మళ్ళీ 11వ తారీఖున అసలు ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆ రోజునే వస్తుందో ఆ రోజున మరి వీళ్ళిచ్చే ఆన్సర్ని బట్టి కానీ, లేదు మాకు ఇంకా సమయం కావాలని వీళ్ళు కొంత పొడిగించుకునే దానికి అది వేరే డ్రామా ఇంకొకటి నడిచే అవకాశం కూడా ఉంది. దాంతో ఇక ఈవేళ బెయిల్ రద్దు ఖచ్చితంగా 11వ తారీఖు కాకపోయినా ఇంకొంచెం అవతలకైనా సరే అయ్యే అవకాశాలే మెండుగున్నాయి. ఎందుకంటే ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మీద, అడిషనల్ ఛార్జ్ షీట్ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏమిటి అని అంటే, ఆ ఛార్జ్ షీట్ని మాకు డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండటం కోసమే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వేసింది తప్ప అందులో ఏం లేదు అని వాదిస్తున్న వాదనని మరి ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుందేమో, వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా డిఫాల్ట్ బెయిల్ వచ్చింది అని అంటే అందులో ఉన్న లోతుపాతులు ఏమిటనేది కూడా బాగా అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజున. దాని మీదనే మరి ఇప్పుడు హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి. దాంతోపాటుగా ఏసీబీ కోర్టు ఆఫీస్ ఇచ్చిన మెమరాండం మీద స్టే విధించారు. ఎందుకంటే దీన్ని సాకుగా చూపించి ఇక ఈ లిక్కర్ కేసులో ఉన్న ఫస్ట్ అరెస్ట్ అయిన రాజకేశరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా మొత్తానికి బెయిల్ ఈ ఒక్క అంశాన్ని మీదకి, ఈ ఒక్క కారణానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి స్టే పొందినప్పటికీ రేపు ఫైనల్గా ఏం జడ్జిమెంట్ వస్తుంది అనేది అయితే చూడాలి. దీంతో పాటుగా ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో వీళ్ళ ముగ్గురు పేర్లు ఉదాహరించడం మూలాన కానీ, లేకపోతే వీళ్ళకి రిమాండ్ పొడిగించడానికి ఈ ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకున్నారనే దాన్ని కూడా మరి ఇప్పుడు హైకోర్టు నమ్మిన విధంగానే కనపడుతోంది. అలాగా రిమాండ్ను పొడిగించడానికి పరిగణలోకి తీసుకున్న ఛార్జ్ షీట్ని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే దాని మీద అనుమానాలు బాగా వ్యక్తం అవుతున్నాయి. ఇక దాంతో మరి ఆంధ్రదేశం అంతటా పుకార్లు కూడా బాగా రేగాయి. ఎక్కడో ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు బాగా పుకార్లు అయితే బాగా వ్యాపించున్నాయి. వీటన్నిటినీ కూడా చెక్ పెడుతూ ఈ రోజున దమ్మాలపాటి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే సిద్ధార్థ లూద్రా కావచ్చు వాదించిన వాదన ప్రకారంగా వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి లోటుపాట్లు లేవు అనే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకున్నారు. దీంతో ఇక హైకోర్టు మీద ఇప్పుడు వీళ్ళ బెయిల్ విషయం అంతా ఆధారపడి ఉంది. ఎందుకంటే వీళ్ళకి బెయిల్ వచ్చిన దాన్ని సాకుగా చూసుకుంటే ఇక మొత్తం బయటకు వచ్చేస్తారు. వరుస పెట్టి బయటకు వచ్చేస్తే ఇక ఈ లిక్కర్ కేసు ఎటువైపుకి దారితీస్తుంది అందరికీ తెలుసు. ఇప్పుడు దాంతోపాటుగా కొత్తగా సిట్టు ఇప్పుడు కొత్తగా చేసిన ఫైండింగ్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారం కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకైన మోహిత్ రెడ్డి వ్యవహారం కానీ, ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదర్ అయిన వైఎస్ అనిల్ రెడ్డి వ్యవహార శైలి కానీ,
ఇందులో ఈ దీంతో పాటుగా ఇది లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్నది ఒక ఈ ఈ దర్యాప్తు అయితే మరొకటి వీటన్నిటిని ట్రాన్స్పోర్టేషన్ని అప్పగించిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ తోటి డీల్ కుదుర్చుకున్న అంబాటి రాంబాబు కేతిరెడ్డి లేకపోతే ఇంకా వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రులుగా ఉన్న వ్యక్తులు దీంట్లో సంపాదించిన వ్యవహార శైలి కూడా ఇప్పుడు సిట్టు బయటకు తీస్తోంది. అంటే ఈ లిక్కర్ కంపెనీల నుంచి తీసుకున్న ముడుపులే కాకుండా అదనంగా మరొక 1000 కోట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యే ఈ స్కామ్లోకి యాడ్ అయ్యి మరికొంతమంది అంటే దాదాపుగా 100 నుంచి 40 నుంచి 100 మంది ఇందులో ఇంకొంతమంది ఇరుక్కుపోయే అవకాశాలే ఉన్నాయి. దీంతో పాటుగా ఈ లిక్కర్ సొమ్మును కూడా ఎన్నికల్లో వాడిన దాంట్లో కూడా దాదాపుగా 100 నియోజకవర్గాల్లో వీటన్నిటిని వాడినట్టుగా కూడా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. సిట్ అయితే 40 నియోజకవర్గాల నుంచి అక్కడ ఈ సొమ్మును వాడిన వాళ్ళందరినీ ప్రశ్నించటం జరిగింది. దాంట్లో కొంతమంది అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాకెలా తెలుస్తుంది, అది ఏ సొమ్ము మాకెలా తెలుస్తుంది అని దాదాపుగా వాళ్ళకి అందిన సొమ్ము గురించి వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పారు. దీంతో పాటుగా అప్పుడు ఈ అబ్కారీ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని కూడా విచారించిన దాంట్లో తనకేమి తెలియదని ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. అంటే మొత్తం ఈ రాజకేశ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మిగతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిగతా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుకూలంగా ఉండే వెంకటేష్ నాయుడు కానీ చెవిరెడ్డి కానీ వీళ్ళైతే ఈ లిక్కర్ సొమ్ములో దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలు ఆఫ్రికాలోని జాంబియాలో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తరచూ అక్కడికి విజిట్ చేసినట్టుగా కూడా సమాచారం బయటకు వచ్చింది. వీటన్నిటినీ చూసిన తర్వాత మరి సిట్టు ఇప్పుడు హైకోర్టులో ఏమి దాఖలు చేయబోతోంది, దీనికి ప్రతిగా ఈ ధనుంజయ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఏం సమాధానం చెప్పుకుంటారు, ఈ డిఫాల్ట్ బెయిల్ అనే అంశాన్ని ఇక్కడితో తెరపడిపోయే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది 11వ తారీఖు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారంగా అయితే ఈ ముగ్గురి బెయిల్ ఖచ్చితంగా రద్దు అవుతుంది అనేదే కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.